రా శరత్. కాస్త లేట్ అయింది. ఎంతసేపు వెయిట్ చేయాలి? సారీ మావయ్య. నేను మీ ఊర్లో బిజినెస్ చేయాలని చూస్తే ఏమంటున్నారు? ఒక ఈబీ కనెక్షన్ కి 7 నెలలుగా తిప్పుతున్నారు. ఏఈని కలవడానికి వెళ్తే ఎమ్మెల్యేని కలవమంటారు. ఎమ్మెల్యేనే కదా, మనకు తెలిసినోడే. వెళ్ళి కలుద్దాం పదండి. ఎవరయ్యా ఎమ్మెల్యే? జిఆర్. జిఆర్ అంటే? జిఆర్ అంటే గుడ్ల రవి. ఒకప్పుడు ఆదిశేష్ దగ్గర చేతులు కట్టుకు పనిచేసినాడే ఈ జిఆర్. అనుకోకుండా ఆదిశేషు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆదిశేషు చనిపోయిన విషయం తొందరపడి ఎవరికీ చెప్పలేదు. అతని డైరీలు తీసుకుని ఎవరెవరి దగ్గర ఎంతెంత రావాలో తెలుసుకుని కలెక్ట్ చేసిన తరువాతే ఆదిశేష్ చనిపోయాడని అనౌన్స్ చేశాడు. ఇప్పుడే పోస్టర్. మరొకరైతే ఆ డబ్బు మొత్తం స్వాహా చేసేవారు. కానీ రవి అలా చేయలేదు. డబ్బు మొత్తం తీసుకెళ్లి సీఎంని కలిశాడు. నమస్తే అన్నా. రండి. నమస్కారం. నేను ఆదిశేష్ గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడిని. పార్టీకి ఫండ్ ఇవ్వాలని తీసి పెట్టారు, కానీ సడన్ గా చనిపోయారు. తెలుసు. అందుకే మిమ్మల్ని కలిసి ఈ డబ్బుని మీకు ఇచ్చి వెళ్దామని వచ్చా అన్నా. ఓ, ఎంత? 10 లక్షలా? కాదన్నా, 10 కోట్లు. ఇలా ఎవరా? ఇవ్వకుండా డబ్బు ఇచ్చినట్టు నటించి ఎంతో తెలివిగా ఎమ్మెల్యే సీటు కొట్టేశాడు. అలా ఎదిగినోడే ఈ జిఆర్. ఇదే అతని ఇల్లు. ఓ అలాగా. దిగిరండి. విజయవాడ వరకు అన్ని అన్న కాంట్రాక్ట్లే. మళ్ళాగా ఎవడో చేసేది. ఒక నిమిషం మళ్ళీ చేస్తానా? ఈబీ కనెక్షన్ కోసం ఎమ్మెల్యే గారిని కలవాలండి. అన్నను కలవడం కుదరదు. అన్న మీటింగ్లో ఉన్నాడు. ఆయన తమ్ముడు కలుస్తారా? సరే, కలుస్తాం. అన్న నమస్కారం. అన్న నమస్కారం. సార్ మా ఫ్రెండ్ గుంటూరు నుంచి వచ్చారు. ఇప్పుడు విజయవాడ బస్టాండ్ పక్కన ఒక బట్టల కొట్టు కడుతూ ఉన్నారు. ఆ కొట్టుకి ఈబీ కనెక్షన్ కావాలి. మీరు కాస్త మనసు పెడితే జరుగుతుంది. తెలుసు. ఆ 3 ఫ్లోర్లు వెస్ట్ ఫేసింగ్ లో ఉంది కదా? అవునండి. 1000 స్క్వేర్ ఫీట్ ఎక్కువ కట్టినట్టున్నారు. అందులో 1,00,000 సమస్యలున్నాయి. ఓ 5 లక్షలు ఇవ్వండి, చూసుకుందాం. 5 లక్షలా? వెంటనే ఇవ్వండి సార్. కూర్చోండి. సార్, ఆ ఈబీ కనెక్షన్ ఎప్పుడు వస్తుందో చెప్తే. ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను. ఈబీ కనెక్షన్ వచ్చేసిందా? నేను చెప్పాను కదా. చాలా థ్యాంక్స్ అన్న. ఇక మేము బయలుదేరుతాం. ఏంట్రా, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? నువ్వు కూడా ఏం మాట్లాడడం లేదుగా. ఎందుకు నవ్వుతున్నావు? నాన్న, 2 సంవత్సరాలు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు. ఎలాంటి సమస్య వచ్చినా జాగ్రత్తగా పరిష్కరించుకోయ్యా. సరే. అందరూ అడ్డు తప్పుకోండి. నాన్న బహుమతి ఎలా ఉందో చూడు. సర్ప్రైజా? సూపర్ నాన్న. ఏ ఊర్లో అయితే నిన్ను తరివి కొట్టారో అదే ఊర్లోని బైక్ సౌండ్ వింటే దద్దరిల్లాలి. కాలభైరవుడు కాళ్ళ దగ్గర పెట్టుకుని నిమ్మకాయ ఉంచుకో, నీకేం కాదు. రే మల్లిగా, అంటించరా. పేరుస్తున్నా. శేఖర్, నువ్వెక్కడున్నావు? ఆకునూరు దగ్గర లారీలో ఉన్నా. రేయ్, ఈసారి వాడు తప్పించుకోకూడదురా. అలాగే లేపేరా. గుద్దే. ఎవర్రా ఫోన్లో? మన వాళ్ళని పంపి లారీతో ఆ డిఎస్పీని గుద్దేయమని మన వాళ్ళని వద్దని చెప్పరా. హలో, లేపేశారా? అక్కడి నుంచి వెళ్ళిపోమను. హలో. నా బైక్ చూడండి. బైక్ ఏం కాలేదు సార్. సార్ మంచినీళ్ళు తాగండి సార్. నీళ్ళే వద్దు కానీ డబ్బులు బాగా తగిలాయా సార్? ఈ లెమన్ ని పిండి సార్ ఒక మంచి జ్యూస్ ఇవ్వు. అలాగే సార్. కాస్తుంటే ప్రాణం అయిపోయేది సార్. ఛా, ఎంత స్పీడ్లో వచ్చాడు. చర్చ్ ఉంది, స్కూల్ ఉంది, చూసుకోకుండా రావడమే. పోలీసుని చూడకుండా లేపేయడానికి ట్రై చేశారు. రౌడీజం పెరిగిపోయింది సార్. రాజకీయ అంటుందని పొగరు సార్. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, నీకేం కాలేదు. చిన్న దెబ్బలతో పోయింది.
బ్యాలెన్స్ ఇదిగోండి సార్. డబ్బేం వద్దు కానీ సార్ దానికి బదులుగా రై తమ్ముడు, అన్నా? నిన్న గుడ్లు రవి అన్న వాళ్ళంతా ఇవాళ ఎమ్మెల్యే అంటూ జే కొడుతున్నారు. పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి చీఫ్ గెస్ట్ గా పిలిచి పోస్టర్లు బ్యానర్లు కట్టి సన్మానాలు చేస్తున్నారు. తాత, ఇంతకు ముందు నిన్నెలా పిలిచేవారు? ఎక్సాపోర్ట్ అని, ఇప్పుడు ఓనర్ గారని. కారణం ఏంటి? పదవి. ఇప్పుడున్న ఈ స్థాయిని పునాదిగా చేసుకొని ఎంపీ మినిస్టర్ అంటూ ఎదుగుతూ ఉండాలి. మనం ఆల్రెడీ ట్రై చేశాం. వాడు ఎస్కేప్ అయ్యాడు. ఎక్కడో వాడికి మచ్చ ఉందయ్యా. మనం ఎవరినైనా లేపేయాలంటే అది లీగల్గానే చెయ్యాలి. ఇది నాకు వాడికి మధ్య ఉన్న గొడవ. మధ్యలో ఎవరైనా తల దూర్చారో ఏది పోలీసు అత్తగారింటికి అల్లుడు వచ్చినట్టు వచ్చావు? ఎక్కడున్నావయ్యా? ఆన్ ద వే సార్. ఎమ్మెల్యే ఇంట్లో ఉంటూ ఏంటి ఆన్ ది వే? 3 o'clock ఆఫీస్కి వచ్చి కలవు. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. డిఎస్పి నాగుపాములా వచ్చి వానపాములా వెళ్తున్నావేంటి? గుడ్డు, నేనే ఒక రౌడీనై ఉంటే ఒక కత్తి తీసుకొని నడినెత్తి నుంచి 2గా చీల్చేసేవాణ్ణి, లేదా నాటు తుపాకీతో వేసేసేవాణ్ణి. నీ టైం బాగుండి నేను పోలీస్ అయ్యాను. అదే నేను చెప్తున్నాను. అదే నేను పాత గుడ్లు రవి అయ్యుంటే నిన్నిక్కడ అడుగు పెట్టనిచ్చేవాణ్ణి కాదు. తల నరికి విజయవాడ బస్టాండ్లో వేలాడదీసేవాణ్ణి. నీ అదృష్టం బాగుంది, నేను ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవే కదా, మగాడివైతే తప్పు చేసి చూడు. ఇప్పుడేమంటావు? ఒక తప్పు చేస్తే పోలా? ఇంకో 10 రోజుల్లో తప్పు చేస్తాను. చేతనైతే పట్టుకో, లేదంటే కాల్ చేయి. నువ్వు తప్పు చేసి చూడు. చేస్తాన్రా. చెయ్యరా ఏటే? సార్ 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 సార్, మన మధ్య ఎందుకు సార్ గొడవ? రేపు 10 మందిలో నన్ను కలిస్తే మీరు నాకు సెల్యూట్ చేయాలి కదా. ఆ? నేను మీకు నమస్కారం చేయాలి. ఆ, వెళ్ళండి సార్. గుడ్డు. నీ ఆశ నెరవేరాలని కోరుకుంటా. థ్యాంక్స్. వెళ్ళొచ్చు. వాస్కోడా గామా, ఎస్ సార్. గాజు ఒక ట్రైనింగ్ సెంటర్, ఎస్ సార్. బ్యాచ్ నంబర్ 1583. ఎస్ సార్. ఏవయ్యా, నిన్ను సెలెక్ట్ చేసింది నేను. అప్పుడు సెలక్షన్ కమిటీకి నేనే చైర్మన్. వాస్కోడా గామా, యూనిక్ నేమ్ ఫర్ పోలీస్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. వచ్చి రాగానే నన్ను మీట్ అవుతావు అనుకుంటే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిపోయావు. ముందు స్టేషన్లో ఉన్న కేసెస్ క్లియర్ చేయవయ్యా. సార్, గుడ్ల రవి అనే వాడిని ఒక్కనేసేస్తే చాలు సార్. బెజవాడలో సగం కేసులు క్లియర్ అవుతాయి. దమ్ము కొడతావా? అలవాట్లేదు సార్. నాకుంది. జోన్ 1, ఇందులో పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, ఆల్కహాలిక్ వైలెన్స్, తర్వాత ఫస్ట్ టైం జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, అంటే చిన్న చిన్న క్రైమ్స్ చేసిన వాళ్ళు ఈ జోన్ 1లోకి వస్తారు. వీళ్ళని స్టార్టింగ్లోనే కంట్రోల్ చేయలేదంటే జోన్ 2కి వెళ్ళిపోతారు. రౌడీలు, సెటిల్మెంట్ చేసేవాళ్ళు, రేపిస్టులు, పొలిటికల్ వర్కర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా లిస్ట్ పోతూనే ఉంటుంది. జోన్ 1లో ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం వీలు కాదు. జోన్ 2లో ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేయొచ్చు. అలా చేయకుండా మిస్ చేశామంటే దే విల్ ఎంటర్ ఇంటూ జోన్ 3. ఇప్పుడు గుడ్ల రవి ఉన్న ప్లేస్ పొలిటికల్. వాణ్ణి పట్టుకుని లోపలేయాలంటే సరైన ఎవిడెన్స్ ఉండాలి. వారెంట్ లేకుండా వాణ్ణి అరెస్ట్ చేయడం వీలు కాదు. 1,00,000 ఫార్మాలిటీస్ ఉంటాయి. ఈ కొంగుంది చూసావు, ఇది డైలీ నాకో కథ చెప్తూ ఉంటుంది. కొంగ ఎంతో సహనంగా ఎదురు చూస్తుంది. ఎర దగ్గరకు రాగానే ఆలస్యం చేయకుండా అటాక్ చేస్తుంది. అర్థమైందిగా? తెలుసు సార్.
కొంగ ఎలా తన ఎర కోసం ఒంటికాలి మీద నిలబడి ఎదురు చూస్తూ అది రాగానే కదలకుండా మెదలకుండా గురి తప్పకుండా పట్టి ఎలా మింగుతుందో అదే విధంగా నేను కూడా వాణ్ణి పట్టి వాడి అంతు చూస్తాను సార్.